సో ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. అందరూ జాగ్రత్తగా వినండి. సెల్ ఫోన్ నంబర్స్లో నేను చెప్పేది లాస్ట్లో 0 ఉండకూడదు, 2 ఉండకూడదు, 4 ఉండకూడదు, 8 ఉండకూడదు, ఇది చెప్పట్లేదు నేను. ఈ 10 నంబర్లు కూడితే వచ్చే సంఖ్య ఏ నంబర్ ఉండకూడదు. సో మీరందరూ కూడా మీ 10 డిజిట్ సెల్ ఫోన్ నంబర్ని పేపర్ మీద వేసి కౌంట్ చేసుకోండి. నేను చెప్పే నంబర్ ఉంటే, ఈ రాంగ్ నంబర్ ఉంటే వెంటనే సెల్ నంబర్ మార్చుకోండి. ఎందుకంటే సెల్ ఫోన్ నంబర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నవేడేస్. ఆధార్కి సెల్ ఫోన్ నంబర్ లింక్డ్, బ్యాంక్కి సెల్ ఫోన్ నంబర్ లింక్డ్, మన ఫోన్పే గూగుల్ పేకి ఫోన్ నంబరే లింక్డ్. మనకు కన్వర్జేషన్స్ బాగుండాలి. చాలామంది వ్యాపారాలు ఫోన్లో చేస్తున్నారు, ఫోన్ల మీదే నడిపిస్తున్నారు. ఆ ఫోన్ నంబర్ బాగాలేకపోతే మాటలు రాంగ్ అవుతాయి, మనస్పర్ధలు వస్తాయి, కొట్లాట్లు వస్తాయి, అండ్ బిజినెస్లో లాస్ వస్తుంది. ఫోన్పేలో గూగుల్ పేలో డబ్బులు నిలబడవు, ఖర్చు అయిపోతాయి. సో ఒక మంచి గ్రోత్కి ఒక మంచి మొబైల్ నంబర్ ఇంపార్టెంట్. సో ఈరోజు నేను రాంగ్ నంబర్స్ ఒక 7 రాంగ్ నంబర్స్ చెప్తాను. ఇవి ఎవ్వరికి పడవు. మళ్ళీ వ్యక్తిగతంగా మీరు చూసినప్పుడు మీకు మీ నంబర్ పడుతుందో చెప్పగలను. కానీ ఈ నంబర్స్ అయితే మీ 10 డిజిట్లు మొబైల్ నంబర్ అన్నీ కూడితే 27 నంబర్ రాకూడదు. ఈ 27 నంబర్ అనేది భీముడు గెద లాంటిది. కొంతసేపు మొయ్యగలం, బట్ లాంగ్ పీరియడ్లో అది కొలాప్స్ని ఇస్తుంది, డౌన్ఫాల్ని ఇస్తుంది, అప్పుల పాలు చేస్తుంది, డిప్రెషన్ ఇస్తుంది. అండ్ అర్లీ సూసైడ్ క్వాలిటీస్ 27 నంబర్. అన్ని 10 కూడితే 27 రాకూడదు. అండ్ సెకండ్ అన్లక్కీ నంబర్ 10 నంబర్స్ కూడితే 31 రాకూడదు. ఈ 31 అనేది రాహు సంఖ్య. రాహు ఈజ్ ఈక్వల్ టు డిలే, డిస్టర్బెన్సెస్, మెంటల్ టెన్షన్స్, యాంగ్జైటీస్, హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ అర్లీ డెత్. డెత్ ఇన్ రిలేషన్స్, డెత్ ఇన్ మనీ అండ్ రియల్లీ డయింగ్. 31 నంబర్ వాడే వాళ్ళు చాలామంది చూస్తున్నాను, నరకాన్ని చూస్తున్నారు. సో భార్య ఫోన్ చేస్తే ఆయన ఎత్తలేదనుకోండి, మూడోసారి భార్య కొట్లాట్లు. అంటే వేరే దాంట్లో అర్థం చేసుకుంటారు, ఆఫీస్లో వర్క్లో బిజీగా ఉన్నారంటే అర్థం. ఈ 31 నంబర్ వాడే వాళ్ళ వైఫ్ అర్థం చేసుకోదు. సో విపరీతమైన కొట్లాట్లు, అతను ఆ ఫోన్ వేసి కింద కొట్టడం, పగలు కొట్టడం, మళ్ళీ ఇంకో ఫోన్ కొనుక్కొని ఆ సిమ్ దాంట్లో వేసుకోవడం. సో 31 నంబర్ నరకాన్ని చూపిస్తుంది, వద్దు. సో థర్డ్ నంబర్ వచ్చి 33 నంబర్. చాలామంది 33 అంటే 6 అంటే శుక్రుడు అనుకుంటారు. ఈ సెల్ ఫోన్లో ఉండేది 10 నంబర్లు. 10 అంటే 1 సూర్య భగవానుడు, 33 అంటే 6 శుక్ర భగవానుడు. 1కి 6కి పడదు. 1-6 పడితే అన్హ్యాపీ ఎండింగ్, యాక్సిడెంట్స్, హెల్త్ ప్రాబ్లమ్స్. మధ్యలో సముద్రం మధ్యలో అయిపోతుంది పడవ, ఎటపోలో తెలియదు. వ్యాపారం చేస్తే మధ్యలో వచ్చాక ముందుకెళ్ళలేరు, వెనక్కి రాలేరు, అమ్మలేరు, వ్యాపారం చేయలేరు. సో ఏ పనన్నా మధ్యలో ఆగిపోతే 1-6 అన్హ్యాపీ ఎండింగ్, 1-6 యాక్సిడెంట్స్, కోపం ఎక్కువ అవుతుంది. ఈ 33 నంబర్ పైథాగరస్లో సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, స్కేప్ గోట్ నంబర్ అంటారు. సో ఈ నంబర్ వాళ్ళు ఎవరు అడిగినా కాదనలేరు, ఎవరు అడిగినా హెల్ప్ చేస్తారు, మోసపోతారు, షూటీలు సంతకాలు పెడతారు బ్యాంక్ లోన్లకి వేరే వాళ్ళకి, వాళ్ళు ముంచేసి వీళ్ళు ఇరికిచ్చేసి వెళ్తారు. సో 33 నంబర్లో వీళ్ళు చేయని తప్పులకి వీళ్ళు బాధలు అనుభవించాలి. అండ్ 33 నంబర్ వాడే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. అండ్ అందరూ చేసే మోసాలకి వీళ్ళు బలవుతారు. అలా అవ్వకండి. అండ్ ఫోర్త్ అన్లక్కీ నంబర్ వచ్చి 36 నంబర్. 3 దేవతల గురువు, 6 రాక్షసుల గురువు. ఈ 3-6 పక్క పక్కన ఉంటే ఆ ఫోన్ వాడే మనిషి జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది. తల తోక లేకుండా పనిచేస్తుంటారు. డబ్బు ఎంత వచ్చినా ఖర్చు అయిపోతుంటుంది, కోపం ఎక్కువ అవుతుంటుంది, భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్స్ చాలా చాలా బ్యాడ్ అయిపోతాయి. సో 3-6 అంటే ధ్వంసము. ఇది 6-3 పూలు 6 కాయలు కాదు, ఇది 6-3 అంటే ధ్వంసము. ఇలాంటి నంబర్స్ వాడడం వల్ల విపరీతమైన కష్టం అండ్ నష్టం వచ్చేస్తాయి. ఫోర్త్ నంబర్ 48 నంబర్. సో 10 అంకెలు కూడితే 48 వస్తే మొత్తం జీవితం ఒక స్టేజ్ వరకు బాగా వెళ్ళి ఉల్టా అయిపోతుంది. డబ్బులో ఉల్టా, ఆరోగ్యంలో ఉల్టా, కాపురంలో ఉల్టా, జీవితమే ఉల్టా. ఇట్ ఈస్ కాల్డ్ రివర్స్ నంబర్, విక్టిమ్ నంబర్, హ్యాంగ్డ్ మ్యాన్ నంబర్.
తర్వాత 57 నంబర్. ఈ 57 నంబర్ వాడే వాళ్ళకి హార్ట్ బర్న్స్ అండ్ హార్ట్ బ్రేక్స్ ఉంటాయి. గుండెలో 3 కత్తులు. సో అన్ని రాంగ్ న్యూస్లు, ఏడుపు వార్తలే వింటుంటారు, మంచి వార్తలు రావు. ఎప్పుడు గుండెల్లో బాధ, ఫెయిల్యూర్స్. అండ్ ఈ 57 నంబర్ వాడేవాడికి సంతోషం ఉండదు. దయచేసి 57 నంబర్ అస్సలు వాడకండి. నేను చెప్పిన నంబర్స్ అన్నీ వాడకూడదు. దీనిలో మోస్ట్ డేంజరస్ 57 నంబర్. నెక్స్ట్ నంబర్ 64 నంబర్. 64 నంబర్ అంటే ఒక మనిషిని బోళ్ళ పనుకోబెట్టి మెడ నుంచి నడుం వరకు కత్తిలు దొప్పితే ఎలా నొప్పిలో ఉంటాడో, ఈ 64 నంబర్ ఈజ్ అ నంబర్ ఆఫ్ సఫరింగ్, పెయిన్ అండ్ సారో. దిస్ విల్ కాజ్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ రిలేషన్ ప్రాబ్లం. సో ఈ 7 నంబర్స్ని అవాయిడ్ చేసుకోగలిగితే చాలా చాలా బాగుంటుంది. అండ్ 10 నంబర్స్, 4 నంబర్స్లో అన్నీ కూడితే 8 నంబర్ అండ్ 6 నంబర్ ఎవ్వరికి పడదండి. 10 అంటే సూర్య భగవానుడు, 6 శుక్ర భగవానుడు, 8 శని భగవానుడు, 1, 6 అండ్ 1, 8. మీరు సెల్ నంబర్స్ అన్నీ కూడితే 26 వచ్చినా, 35 వచ్చినా, 44 వచ్చినా ఫెయిల్యూర్ స్టోరీనే. ఆ ఫోన్ వల్ల మనకు డబ్బులు నిలబడవు. అదేవిధంగా 24, 33, 42, 51 నంబర్లు వస్తే 1, 6 ఎఫెక్ట్ వల్ల ధ్వంసం. సో నేను చెప్పిన నంబర్స్ కాకుండా మీరు ఏ నంబర్ వాడుకున్నా లైఫ్ బెటర్గా ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ డేంజరస్ ఫోన్ నంబర్స్. ఇలాంటి ఫోన్ నంబర్స్ రావడం వల్ల విల్ బి అట్రాక్టింగ్ ఫెయిల్యూర్స్, ఫైనాన్షియల్ లాస్, రిలేషన్ లాస్, హెల్త్ లాస్, లైఫ్ లాస్. సో మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు సెల్ ఫోన్ నంబర్ ప్లాన్ చేసుకోవాలంటే నన్ను డైరెక్ట్గా కలవండి మణికొండలో. మీకు ఎలాంటి సెల్ నంబర్ ఉండాలి, బ్యాంక్ నంబర్ ఎలా ఉండాలి, వెహికల్ నంబర్ ఎలా ఉండాలి, నేను సజెషన్స్ ఇస్తాను. సో నేరుగా రావాలని వాళ్ళు మణికొండ పిజ్జా హట్ బిల్డింగ్, ల్యాంకో హిల్స్ రోడ్లో ఉంటాను, 5th ఫ్లోర్లో. సో ఎవ్రీ మంత్ ఐఎమ్ ప్లానింగ్ టు కమ్ టు కర్నూల్. సో 5 ఏళ్ళ ముందు నేను 15, 16 కర్నూలు ఆఫీస్ రన్ చేశాను. 1994 నుంచి 2019 వరకు తిరుపతిలో ఆఫీస్ రన్నింగ్లో ఉండేది. సో 2020లో నాన్నగారు చనిపోయాక నేను క్యాంప్స్ అన్నీ షార్ట్ చేసుకున్నా, పోవడం లేదు, వెళ్ళి హైదరాబాద్. సో ప్లానింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ కర్నూల్ అండ్ తిరుపతి. సో ఈ ఇయర్ 26లో ఐ మే ప్లాన్ టు విజయవాడ అండ్ వైజాగ్. సో ప్రజెంట్ ఓన్లీ 2 more క్యాంప్స్, కర్నూల్ అండ్ తిరుపతి. మీరు కర్నూలు చుట్టుపక్కల వాళ్ళు, తిరుపతి చుట్టుపక్కల వాళ్ళు మా ఆఫీస్ కాల్ చేసి నేను ఎప్పుడు వస్తున్నానో కనుక్కొని అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆ నెంబర్ 9133789199 అండ్ ఇంకొక నెంబర్ 9966000317 అండ్ ఇంకొక కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది 8688068888. మీ పేరు ఎలా ఉందో రిప్లై ఇస్తారు. డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ లో మణికొండలో అందుబాటులో ఉంటారు. హైదరాబాద్ అపాయింట్మెంట్ కోసం 9133789199 అండ్ కర్నూలు అపాయింట్మెంట్ కోసం 9966000317 అండ్ తిరుపతి అపాయింట్మెంట్ కోసం 8688157777. మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి ఈ నెంబర్కి వెంటనే వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.